డేరా బాబా మీ అందరికీ గుర్తున్నాడుగా. డేరా బాబా, నాకు డేరా బాబా విషయంలో ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక్క డేరా బాబాకి ఇలా ఎందుకు జరుగుతుంది? జైల్లో ఉంటాడా డేరా బాబా, బయట ఉంటాడా? ఇప్పుడు మీరు కూడా వినండి. డేరా బాబాకు మరోసారి ఊరట లభించింది. 21 రోజుల పాటు పెరోల్ మంజూరు చేసింది హర్యానా ప్రభుత్వం. 2020 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు డేరా బాబాకు బెయిల్ ఇచ్చారు. ప్రెసిడెంట్ రోహత్కాలోని సునారియా జైల్లో ఉన్న డేరా బాబా సిర్సా ప్రధాన కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లభించింది. 2 మహిళా శిష్యులపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది సిబిఐ ప్రత్యేక కోర్టు. ఎవరైనా అనుకుంటారా 20 ఏళ్ల జైలు శిక్ష పడిన వ్యక్తి 21 సార్లు బయటకు వచ్చి హాయిగా ఆనందంగా తిరుగుతాడని? కానీ ఇది ఒక డేరా బాబాకే సాధ్యం. మరి మిగిలిన ఖైదీలు కూడా ఎవరైనా అడగొచ్చు కదా, మాకు కూడా ఇలా పంపించండి, మేము కూడా బయట 4 రోజులు ఎంజాయ్ చేసి వస్తామని. ఈక్వాలిటీ బిఫోర్ లా ఎక్కడుంది? దీని గురించి క్వశ్చన్ చేస్తే సమాధానం చెప్పరు. ఒక్క డేరా బాబాకి ఎందుకు ఇలా జరుగుద్దని. ఇది బహుశా న్యాయ వ్యవస్థలో, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఎవరికి అంతుబట్టిన ఒక క్వశ్చన్గా కనిపిస్తూ ఉంటుంది. 2017 ఒకసారి ఆ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు కొంచెం డీటెయిల్గా చెప్తాను. 2017 ఆగస్టు 25న డేరా బాబాను దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. ఇక 2020 నుంచి ఇప్పటి వరకు 2020, ఇది 2026, ఇప్పటి వరకు 17 సార్లు ఆయనకు పెరోల్ లభించింది. అంటే పెరోల్ అంటే హాయిగా జైల్లో ఉంటాడు, తర్వాత బయటకు వచ్చి కొన్ని రోజులు బయట ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటుంటాడు. ఇది డేరా బాబా 17 సార్లు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు డేరా బాబాను చూసిన తర్వాత ఎవరికి అంతుబట్టని ఒక ఏదో అంతరిక్షంలో ఉన్నటువంటి పదార్థమా డేరా బాబా, అంత యూనిక్ పీసా అనే క్వశ్చన్స్ వస్తుంటుంటాయి. ఎందుకు డేరా బాబాకి ఎలా జరుగుద్ది? ఇన్నిసార్లు పేరులా మిగిలిన ఖైదీలు కూడా రేపొద్దున మాకెందుకు కాదు, డేరా బాబాకే ఎందుకు ఇలా అని అడుగుతారుగా. అసలు న్యాయ వ్యవస్థలో, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో అసలు ఏంటి దీని గురించి? డెఫినెట్గా రోహిత్, అఖిల, ఇదే విమర్శలు రాజకీయ పార్టీ నుంచి వస్తూ ఉన్నాయి. ప్రధానంగా 2017లో కోర్టు, సిబిఐ కోర్టు దోషిగా తేల్చడం, తర్వాత అరెస్ట్ చేయడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్నారు. మీరు చెప్పినట్లుగా 17వసారి పేరోల్, అంటే కోర్టు అనుమతితో ఇచ్చే దాన్ని బెయిల్ అంటారు. అంటే పేరోల్, పరోల్ 3 రకాల బెయిల్స్ ఉంటాయి. దాంట్లో కోర్టు అనుమతితో బెయిల్ వస్తుంది. ఇది పేరోల్ అంటే ఇటు అధికారుల అనుమతితో, కుటుంబ సభ్యులు ఎవరికైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈ పేరోల్ అనేది ఇస్తూ ఉంటారు. అది కూడా అధికారులు అనుమతితో కోర్టు బెయిల్ ఇస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు అధికారుల అనుమతితో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆయన హర్యానాలో ఉన్న అతని కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉండబోతున్నారు. 21 రోజుల పాటు ఈ బెయిల్ అనేది. ఈసారి కారణం ఏంటి? ప్రతిసారి ఒక్కొక్క రీజన్ చెప్తాడు. ఈసారి 21 రోజులు ఈ డేరా బాబా ఏం చేస్తాడు? కారణం ఏంటి అసలు? అంటే పేరోల్ అనే దానికి అర్థం కుటుంబంలో ఎవరికైనా అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సందర్భంలో మాత్రం ఇస్తారు. కానీ మరి ఎవరికి ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయని కూడా ఇప్పటివరకు అధికారికంగా తెలియరాలేదు. కానీ కోర్టు మాత్రం ఈ అధికారులు సిఫారసు చేయడంతో బెయిల్ లభించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. 17వసారి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. జైల్లో మగ్గుతున్న వేలాది మంది, లక్షలాది మందిలో ఎవరికొకరు కుటుంబంలో ఇలాగే ఉంటుంది. ఏ ఖైదీ అని ఇన్నిసార్లు వచ్చి ఉంటాడా? ఇప్పుడు కూడా చిన్న పిల్లలు వాళ్ళ నాన్న జైల్లో ఉంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా బయట ఉన్నారు. వీళ్ళెవరికి పేరోల్ రాదు. ఒక్క డేరా బాబాకి ఎవరు అనారోగ్యంతో ఉన్నారంటని 21 రోజులు వచ్చి హాయిగా ఎంజాయ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్తుంటుంటాడు. అంటే ఇక్కడ రాజకీయ వ్యూహం పనిచేస్తుంది, రాజకీయ ప్రభావం ఉంది దీనిపైన అనేది ప్రధానంగా విమర్శలు వస్తున్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలు గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో, పేరోల్ వచ్చిన సందర్భంలో కూడా కరెక్ట్గా హర్యానా ఎలక్షన్ టైంలో హర్యానా ఈ డేరా బాబాకు బెయిల్ లభించింది. అప్పుడు ఎన్నికల ప్రచారానికి బీజేపీ వాడుకుంది డేరా బాబాను అనేది ప్రధానంగా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా త్వరలో నెక్స్ట్ ఇయర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు యూపీలో కానీ ఇతర రాష్ట్రాల్లో, నార్త్ స్టేట్స్లో. ఇక దాన్ని ఏమైనా అస్త్రంగా వినియోగించుకునేందుకు ఆయన తీసుకొచ్చారా బయటికి? ఇప్పుడు హర్యానాలో డేరా బాబా శిక్ష అనిపిస్తున్నది అత్యాచారం, హత్య. మామూలుగా అయితే అత్యాచారం చేసిన వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేస్తారు? ఎలాంటి శిక్షలు వేశారు? ఉరి శిక్షలు వేశారు, ఎన్కౌంటర్లు చేశారు. హత్యలు చేసిన వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షలు వేశారు. హత్యలు మహాక్రూరంగా చేసిన వాళ్ళకి ఉరి శిక్షలు వేశారు. ఇక్కడ హత్యలు చేసి అత్యాచారం చేసిన వాడిని 21 రోజులు అప్పుడప్పుడు పేరోల్ మీద బయటకు తీసుకొస్తుంది. జైల్లో ఉండి అక్కడ జైల్లో పెడుతూ కావాల్సినప్పుడల్లా బయటకు పంపిస్తారు. 17 సార్లు పేరోల్ మీద బయటకు వచ్చాడు అంటే శివ
అంటే ఇక్కడ ప్రధానంగా డేరా బాబాను రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే వారికి కావాల్సినప్పుడల్లా రాజకీయంగా వాడుకునేందుకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తున్నారు, మన తర్వాత లోపలికి తీసుకువెళ్తున్నారు. కానీ గతంలో జరిగిన అనేక సందర్భాల్లో అత్యాచార బాధితులు అనేక విధాలకు శిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఇప్పుడు డేరా బాబా విషయంలో మాత్రం ఇటువంటి వెసులుబాటు ఎందుకు కల్పిస్తున్నారు? 20 సంవత్సరాలు 17 సార్లు ఎందుకు పేరుల మీద బయటకు తీసుకొస్తున్నారు? ఇప్పుడు 21 రోజులు ఏకంగా 21 రోజుల పాటు ఆయనకు బెయిల్ లభించింది. కాబట్టి ఫర్దర్గా ఇప్పటికే విమర్శలు అయితే ఎదురవుతున్నాయి కేంద్ర ప్రభుత్వం పైన, హర్యానా ప్రభుత్వం పైన. ఫర్దర్గా దీనికి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందని చూడాల్సి ఉంది. శివ, ఫైనల్ గా దీని మీద అసలు ఎవరు రిట్ పిటిషన్స్ వేయటం, డేరా బాబాకి ఎందుకు ఇలాగని న్యాయస్థానాలకు వెళ్ళటం చేయలేదా? అసలు డేరా బాబాకి ఎందుకు ఇది అని తప్ప ఎవరు కూడా బెయిల్ క్యాన్సిల్ చేయాలి అనే దానిపై మాత్రం, అంటే ఇప్పటికీ ఆల్రెడీ 20 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి ఆయనకి కుటుంబంలో ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులు దానిలో భాగంగా ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తున్నాం అనేది ఒక కారణంగా చెప్తున్నారు. కానీ ఎక్కడ బెయిల్ పిటిషన్కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినా అవి పరిగణలోకి తీసుకోవడం లేదు అనేది కొంతమంది పిటిషనర్లు ఆరోపణలు చేస్తున్నారు. రైట్ శివ, మొత్తానికి ఇది భారతదేశంలో బహుశా ఇంత వెసులుబాటు కలిగే ఖైదీ, అది కూడా అత్యాచారం, హత్య, మహిళని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 10 సంవత్సరాలు కూడా ఉన్న వ్యక్తికి 17 సార్లు పేరోల్ మీద 21 రోజులు బయటకు వచ్చి హాయిగా ఎంజాయ్ చేసి బయటకు వెళ్ళడం, అది కూడా ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదు అని. మరి మిగిలిన ఖైదీలు కూడా ఇలాగే జరుగుద్దా అంటే మిగిలిన ఖైదీలకు అలా జరుగుతుంది, ఒక్క డేరా బాబాకి మాత్రం ఇలా జరుగుద్ది. ఎందుకో ఇది అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంటుంది. ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి.